ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి మీద గత కొద్ది రోజులుగా జరుగుతోన్న రచ్చకు ఒక ఫుల్ స్టాప్ పడింది నా దృష్టిలో. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా నిన్న మంత్రి, ఆ బాధ్యతలు నిర్వర్తించే మంత్రి లోకేష్, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా, క్రిస్టల్ క్లియర్గా ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టకుండా సమాధానం చెప్పారు. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేదు. బాధ్యత ప్రభుత్వానికి. అంటే అసెంబ్లీ కన్నా ముందు బయట మాట్లాడారు, ప్రెస్ మీట్లు పెట్టారు, అధికారులు చెప్పారు, అసలు ఎగ్జామినేషన్ విధానం గురించి చెప్పారు, అంతకుముందు లోకేష్ కూడా చెప్పారు. కానీ చట్టసభలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులందరూ ఉన్న చోట బాధ్యత గల ప్రభుత్వంగా ఇట్స్ రికార్డెడ్ వెర్షన్, రికార్డ్ అవుతుంది కాబట్టి చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. దీని తర్వాత నా దృష్టిలో ఇక చెప్పడానికి ఏం మిగలలేదు. వైఎస్ఆర్సీపీ మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అన్నా, దాన్ని స్కామ్ అన్నా, లీకేజ్ అన్నా, ఏమన్నా అనుకోని, కానీ ప్రభుత్వం వైపు నుంచి నాకు తెలిసి చెప్పాల్సిందంతా చెప్పేశారు. ఎందుకని? అది ఎంత పారదర్శకంగా జరుగుతుంది, ఎన్ని వేల క్వశ్చన్స్ ర్యాండమ్గా అభ్యర్థులకు డిస్ట్రిబ్యూట్ అవుతాయి, స్పోర్ట్స్ కోటాలో ఎలా అప్లికెంట్స్ని ఎలా పిక్ చేస్తారు, జాబ్స్ వాళ్ళకి ఫైనల్ ఎలా అవుతాయి, ఏ రేషియోలో జాబులు వస్తాయి, ఎన్ని లక్షల మంది రాశారు, ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఇవన్నీ చెప్పారు. అంతకుముందు జరిగిన డిఎస్సీల ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొచ్చారు. రాబోయే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఇవ్వబోయే 3 డిఎస్సీల గురించి కూడా నిన్న మంత్రి చెప్పారు. త్వరలోనే ఇంకో 3000 పోస్టింగులకు డిఎస్సీ ఇవ్వబోతున్నారు. నిజంగా చెప్పాలంటే అభ్యర్థులంతా ఎవరైతే ఈ డిఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళంతా అందులో నిమగ్నం అయ్యారు. 16,000 మందికి వచ్చాయి, ఇంకో 3,000 మందిలో మేము ఉంటామేమో, మళ్ళీ ఇచ్చే 4,000 5,000 మందిలో మేము ఉంటామేమో అని వాళ్ళు చదువుకుంటున్నారు. కానీ ఈ దగా డిఎస్సి పేరుతో వైఎస్ఆర్సీపీ చేసిన ఒక కుటిల ప్రయత్నంలో, జంజీ పేరుతో చేసిన ఉద్యమం అనే పేరుతో చేసిన దాంట్లో అందరూ ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, కొంతమంది డబ్బులు తీసుకొచ్చారు. నిన్న సాక్షాత్తు సభలో ముఖ్యమంత్రి చెప్పారు, ఒడిశా నుంచి రోజుకూలి ఇచ్చి తీసుకొచ్చారు. నేను కూడా చెప్పాను, మీకు గుర్తుంటే, ఒడిశా బీహార్ నుంచి ఈ పనులకు వచ్చే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి రోజుకి ఎంతనిచ్చి ఆ ఉద్యమంలో కూర్చోబెట్టిన పరిస్థితి. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు డిఎస్సి అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం. అలాగే ముఖ్యమంత్రి ఇంకో మాట అన్నారు, ఒకవేళ గొడ్డల పార్టీ అధినేత కనుక సభకు వచ్చి ఉంటే మొత్తం నా దగ్గరున్న ఆధారాలతో, ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలతో సభ నుంచి పారిపోయేలా చేసేవాడిని వాళ్ళకి ఆన్సర్స్ చెప్పి అని. బట్ జగన్మోహన్ రెడ్డి రారు. వై? బికాస్ ఆయనకి పెద్ద కమిట్మెంట్ ఏముంది? ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడైతే, అది ఒక పార్టీ అధినేత కూడా పెద్ద హోదానే కదా, ఎందుకని తను తాను తగ్గించుకుంటారు జగన్మోహన్ రెడ్డి? ఒక పార్టీకి అధినేత, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇవాళ ప్రతిపక్ష హోదా లేదు అన్న ఒక టెక్నికల్ రీజన్ సాకుగా చూపించి, అంటే జగన్మోహన్ రెడ్డికి ఐడెంటిటీ ఏం లేదు, ప్రతిపక్ష హోదా ఉంటేనే ఆయనకి ఐడెంటిటీయా, ఒక ఐడెంటిఫికేషనా? అది ఆయనే చెప్పుకుంటున్నాడు కదా, అందుకే సభకు రావట్లేదు. అదే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడైతే ఇదే ప్రశ్నలు ఆయన అడిగే వాటిని సభలో పెట్టచ్చు, ముఖ్యమంత్రిని ఇరుకుని పెట్టచ్చు, లేకపోతే మంత్రి లోకేష్ని ఇరుకుని పెట్టచ్చు. సంఖ్యాబలం ఎంత ఉందని కాదు, 164 మంది ఉన్నారా, 150 మంది ఉన్నారా, 170 మంది ఉన్నారా, ఇట్ డజంట్ మ్యాటర్. సరైన ప్రశ్న అడిగితే ఒక్క సభ్యుడున్నా కూడా సభ కంగుతుంటుంది. మనకు అంత ఉండాలి కదా, ఫస్ట్ విషయ పరిజ్ఞానం ఉండాలి, అన్నిటికైనా ముందు కమిట్మెంట్ ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం కమిట్మెంట్ ఏంటి? ఇది చెప్పడం ద్వారా నేను మ్యాక్సిమం ఫాలో అయ్యా, లోకేష్ గారు మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది. సో సరే, అంత వివరణ ఇవ్వాలా అంటే వన్స్ ఫర్ ఆల్ ఇచ్చేసారు. ఇక దీని తర్వాత ఇవ్వక్కర్లేదు. దీని తర్వాత ఇంకా ఎలా జరిగింది అని చెప్పుకోవడంలో ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు టీచర్లు వాళ్లే రోడ్ల మీదకి వచ్చి ఆత్మగౌరవ ర్యాలీలు చేసి, ఇదిగో బాబు మాకు ఇంత సర్టిఫికెట్లు ఉన్నాయి, మాకు ఇన్ని మార్కులు వచ్చాయి, ఇదిగో మాకు ఇది వచ్చింది, మాకు ఇలా ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్నారు. బహుశా ఇంతకుముందు ఎప్పుడు జరిగి ఉండలేదు ఇది. అది ఒక అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. కష్టపడి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఇదిగో మాకు ఎందుకు ఉద్యోగం వచ్చిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించారు. అట్ ది సేమ్ టైం జగన్ హయాంలో జరిగిన గ్రూప్ 1 వ్యవహారాల గురించి నిన్న ముఖ్యమంత్రి ఏమన్నారు? నా మొత్తం రాజకీయ చరిత్రలో ఇలాంటి స్కామ్ చూడలేదన్నారు. నేను ఎంత పెద్ద స్టేట్మెంట్ అది! అంటే అంత పెద్ద స్కామ్ జరిగింది, సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పారు. సో దాని మీద ఫర్దర్ గా ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు?
ఇప్పుడు సిబిఐ వేయండి, సిఐడి కాదు అనేది అడుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఏపీపీఎస్సీ విషయంలో. అదొకటి కీలక అంశం. ఇక ఇందాక నేను అన్న కమిట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కమిటెడ్ టు కొన్ని విషయాలు. అది ఏం విషయాలు అంటే, ఒకటి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఎనీవి ఎవరైనా చేయాలి. చంద్రబాబు నాయుడు ఉన్నా చేయాలి, లేకపోతే లోకేష్ ఉన్నా చేయాలి, జగన్ ఉన్నా చేయాలి, పవన్ కళ్యాణ్ ఉన్నా చేయాలి. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అనేది చేయాల్సిందే. మేబీ ఒక పథకం అటు ఇటు ఎక్కువ తక్కువ ఉంటుంది తప్ప అది గ్రాంటెడ్, అది ఏ రాష్ట్రంలో అయినా తప్పదు, చేయాల్సిందే. ఇక అభివృద్ధి అనే దానికి మాత్రం ఇక్కడ స్కేలింగ్, కొలమానం ఉంటుంది. అంటే ఎలాంటి విజన్తో అభివృద్ధి చేస్తున్నారు అనేది. ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా అర్థమవుతోంది ఏంటి, విజన్ 2047 లక్ష్యం పెట్టుకున్నారు. వికసిత్ భారత్ లాగే వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంతో ముందుకెడుతున్నారు. దాంట్లో భాగంగానే దేశంలో ఎక్కువ యువత ఉన్నారు, మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ యువత ఉన్నారు. సో వాళ్ళ ఓరియంటేషన్లో ఉద్యోగాలు, ఉపాధి కల్పన, పరిశ్రమలు, పెట్టుబడులు, అయితే మహిళల కోసం ప్రత్యేక రంగాలు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్లు, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి పాలసీలు తీసుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్. సో దానికి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరోవైపు పోలవరం ప్రామిస్ ఒకటి ఉంది, అమరావతి పనులు జరుగుతున్నాయి. సో ఇది కమిట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వాన్ని. నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈక్వల్లీ కమిటెడ్. మీరు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి కమిటెడ్ కాదు అనుకుంటే పొరపాటు పడినట్టే. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా ఈక్వల్లీ కమిటెడ్ అంటే సేమ్ గవర్నమెంట్ లాగే ఆయనకు కూడా కమిట్మెంట్ ఉంది. ఏ విషయంలో యువత రాష్ట్రంలో వాళ్ళు ఉద్యోగాల కోసం రెడీ అవుతుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. వేల మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళ మైండ్స్లో అమ్మో ఏదో జరిగిపోయినట్టుంది, స్కామ్ ఏదో, మనం ఏదో నష్టపోయామేమో, మనకేదో జరిగిపోతుందేమో రాష్ట్రంలో మనకు తెలియకుండా అనే ఒక అయోమయ స్థితిలోకి నెట్టాలి ఎవరిని, చదువుకునే యువతని. అటు ఇటు చదువుండి ఏం చేయాలో అర్థం కాని ఒక యువతని కానీ గవర్నమెంట్ ఏదో దారిలో పెడదామని చూసినా వాళ్ళని ఈయన క్యాప్చర్ చేసేయాలి. చేసి ఈయన చేసే ర్యాలీలు, బల ప్రదర్శనలు, లేకపోతే పార్టీ కార్యక్రమాలు, ఇంకో దాంట్లో భాగస్వామ్యం చేసి వాళ్ళని రప్ప బ్యాచ్ కింద తయారు చేయాలి. కమిట్మెంటే అది కూడా, సీరియస్ కమిట్మెంట్ అయింది అందులో. అలాగే ఆయన అడుగుజాడల్లో ఎవరైతే నడిచారో, ఎవరైతే స్కాములు చేసి జైలుకి వెళ్ళొచ్చారో వాళ్ళందరూ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా, వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళకి జైలుకి వెళ్ళి నేను ఉన్నాను మీకు భరోసాగా అని చెప్పే కమిట్మెంట్, అది చాలా పెద్ద కమిట్మెంట్. అలాగే ఇంకా ఈ గంజాయిలు ఇవన్నీ అవి ఉన్నాయి, గంజాయి బ్యాచ్లు సపోర్ట్లు అవన్నీ. నిన్న కూడా ఏదో వీడియో చూస్తూ జోగి రమేష్ ఇంట్లో ఏదో ఫ్యామిలీ డిస్ప్యూట్ నడుస్తుంది, అది వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ గొడవ అనుకోండి, దానికి రాజకీయ లింక్ పెట్టాలనుకోవట్లేదు. కానీ అలాంటి ఒక సాడిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఈ రాజకీయాల్లోకి వస్తే అది ప్రమాదం, అదొక ఆస్పెక్ట్ అంతే. ఆయన అలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటే మొన్న ఏదో సభలో ముఖ్యమంత్రిని దారుణంగా బూతులు తిడుతున్నాడు ఆయన. అంటే అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు, అప్పటి చంద్రబాబు నాయుడిని, ప్రతిపక్ష నేతని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు చిద్విలాసంగా అసలు నవ్వుతూ ఆయన వచ్చాక భుజం తట్టాడు, బాగా మాట్లాడేవారు. అది ఆయన కమిట్మెంట్. సో అలాగే కంపెనీలు, పరిశ్రమలు రాకుండా లెటర్లు రాయడాలు, వచ్చిన వాళ్ళని జైల్లో పెడతానని బెదిరించడాలు, వచ్చిన ఉద్యోగాలు తీసేస్తానని చెప్పడాలు. అంటే ఒకళ్ళేమో రాష్ట్రం కోసం కమిట్ అయ్యి నాయకత్వం, రాజకీయం, ఇంకొకళ్ళు అసలు రాజకీయం అనే పదానికే అర్థం మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయం అంటే అది ఒక బ్యాడ్ వర్డ్ ఏం కాదు, కానీ దాన్ని అలా చేసి ఒక సాడిస్టిక్ పాలిటిక్స్, అంటే రాజకీయాల్లో ఒక పైశాచిక ఆనందం పొందే రాజకీయాలు చేయడం అనేది ఎవరి కోసం? దీనివల్ల నిజంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందుతున్నారా? లేదు పొందకపోయినా ఇవన్నీ చేస్తున్నారా? యువతను పక్కదారి పట్టించడం వల్ల ఆయనకు ఒరిగేదేంటి? డిఎస్సి మీద ఇంకా ఈ యాగి ఆపుతారా, ఆపరా? ప్రభుత్వం ఏం చేయబోతోంది? గ్రూప్ 1 అవకతవకలు, అక్రమాలు బయటపడ్డాయి కదా, సిటీ మీదకి వచ్చింది కదా, దాని మీద ఏం చేయబోతోంది? ప్రభుత్వ విషయంలో అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదు అనేది తెలిసినా కూడా ప్రభుత్వానికి బాధ్యత ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు, నేను అనుకుంటా, నేను సమాధానం చెప్పింది ఈ రోడ్లపై యాగీలు చేసే వాళ్ళ కోసం కాదు. ఎవరికైతే అభ్యర్థుల్లో ఏమన్నా ఒక కొంచెం అనుమానాలు ఏమన్నా ఉన్నా, లేదా రేపు ప్రిపేర్ అవుతున్నారు కదా డిఎస్సీలకు, మళ్ళీ లక్షలాది మంది, వేలాది మంది,
వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం చెప్పిన సమాధానం. నేను నాకు ఎమ్మెల్సీ గారు అంటాడు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మీరు ఎక్కడో సమాధానం చెప్పడం కాదు, మేమున్న చోట మండలకు వచ్చి సమాధానం చెప్పండి అని. ఏమన్నా అర్థం ఉందా వాదనకి? మనతో పాటు విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బాబ్జీ గారు, లోక్సత్తా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, అంకమరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ముగ్గురు జాయిన్ అవుతారు. నమస్కారం అండి. విద్యాసాగర్ గారు, మంత్రి లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సభలో కోట్ల మంది వింటూ ఉండగా ఒక రికార్డెడ్ వెర్షన్లో చెప్పారు, లేళ్ల అప్పిరెడ్డి అయినా ఆయన ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ, ఆయన అంటాడు మీరు ఎక్కడో చెప్తారా, ఎక్కడో అంటే వీళ్ళకి ఎక్కడో అసెంబ్లీ, కానీ అందరికి గౌరవం ఉంది కదా, చట్టసభది అత్యున్నత గౌరవ చట్టసభ రాష్ట్రానికి, మండలికి వచ్చి చెప్పాలట, ఎందుకంటే అక్కడ మంది ఉన్నారు కాబట్టి అక్కడికి రావాలా? ఇప్పుడు నిన్న సమాధానంతో దీనికి ఫుల్ స్టాప్ పడినట్టేనా విద్యాసాగర్ గారు, లేదా? విజ్ఞాన కృషి గారు, అట్లాగే మీ నాతో పాటు నాతోటి ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. నమస్కారం. జనరల్ గా వైసీపీ మోడస్ ఆపరేట్ మనకి ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తుంటే, దాదాపు 12-13 సంవత్సరాల నుంచి ఆ పార్టీ జర్నీ చూస్తున్నాం అనమాట. అంటే వాళ్ళ యొక్క పాయింట్ ను పిక్ చేస్తారు, ఆ పిక్ చేసిన తర్వాత దాన్ని క్యారీ చేయడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేసి అదే అజెండాగా పోతూ ఉంటారు అనమాట. ఇట్ ఈస్ దేర్ మోడస్ ఆపరేట్. ఇది మాకు తెలుసు, తెలుగుదేశం పార్టీకి తెలుసు, తెలుగుదేశం పార్టీ లీడర్స్ కు తెలుసు. సో ఇప్పుడు డిఎస్సి అనేది వాళ్ళ 5 సంవత్సరాల్లో ఒక అటెండర్ పోస్ట్ కూడా ఎక్కడ ఫిల్ అవ్వలేదన్న విషయం వాళ్ళకు తెలుసు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి డిఎస్సి 16,000 పైన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి అక్రమాలు జరిగిపోయాయనేది ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నాల్లో భాగంగానే గత నెలన్నర నుంచి మనం చూసుకుంటూ వస్తుంటే మనకి ఇది అర్థమవుతుంది. ఇప్పుడు అసెంబ్లీ దగ్గరకు వచ్చారు, మండలి దగ్గరకు వచ్చారు అనమాట. ఇది ఎక్కడ వరకు క్యారీ అవుతుంది అంటే, రేపు పొద్దున ఎలక్షన్ క్యాంపెయిన్లలో కూడా దీన్ని వాడుకునే పరిస్థితి వరకు దీన్ని క్యారీ చేస్తూనే ఉంటారు. అవును, అంటే దే వాంట్ టు మేక్ దిస్ ఇష్యూ యాజ్ ఎ పొలిటికల్ ఇష్యూ. ఈ నెక్స్ట్ కమింగ్ 2.5 years 3 years వరకు కూడా దీన్ని క్యారీ చేయడానికి సిద్ధపడతాం. రెండోది, దీని వీళ్ళు చేసే యాగి వల్ల ఏంటంటే వచ్చే డిఎస్సిలో మనం ఏదైనా ఈ ప్రభుత్వం ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే, అంటే హారిజాంటల్ రిజర్వేషన్ చేస్తే ఆ హారిజాంటల్ రిజర్వేషన్ కి వ్యతిరేకంగా కోర్టుకు పోయి ఆ డిఎస్సిని ఆపడానికి చేసే ప్రయత్నం కూడా ఇదొక బీజం అన్నమాట ఇది. సో దీనికి ప్రతి దానికి నాకు ఇక్కడ ఒక సందేహం విద్యాసాగర్ గారు, ఇప్పుడు ప్రభుత్వం మీద టేక్ ఆన్ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అమాయకులైన వీళ్ళతో జీవితాలతో ఆడుకోవడం ఏంటి? విద్యార్థులు, నిరుద్యోగులతో మీ మీద కక్ష సాధించాలంటే? నేను ఒక లాస్ట్ సండే మా కంపెనీ కోసం అని చెప్పేసి మేము ఒక ఇంటర్వ్యూస్ చేశాం. ఓకే, లాస్ట్ సండేనే, అంటే ఇది 3వ రోజు. నేను అక్కడ బిఏడి అభ్యర్థి ఒక ఆయన వచ్చారు, ఆయన రిజర్వేషన్ క్యాండిడేట్. ఆయన నేను అడిగాను, ఇది ఏంటి ఇంటర్వ్యూలో అడిగాను, నేను అడిగిన పరిస్థితి ఏంటి, ప్రాబ్లం ఏంటి, దీన్ని ఎందుకు ఇంతగా నడుస్తుంది ఈ విషయం మీద, అసలు అభ్యర్థుల యొక్క ఇది ఏమైనా నిజంగానే ఉందా, అసలు హారిజాంటల్ రిజర్వేషన్ అంటే మీకు తెలుసా అని అడిగాను. ఆయన చెప్పిన ఆన్సర్ నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. అభ్యర్థులకు ఎవరికి దీంట్లో అభ్యంతరం లేదండి, మంచిది అని చెప్పి ఎట్లా మంచిదో చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన సెలెక్ట్ అవ్వలేదు, ఆయనకు ఉద్యోగం రాలేదు. ఆయనకు ఉద్యోగం రాలేదు కాబట్టి మా కంపెనీలో వచ్చాడు. సో ఆయన నిజంగా ఆశ్చర్యం వేసింది. మరి నేను అడిగాను ఆయన, ఎందుకు ఇంతమంది ఉన్నారంటే, సార్ అది మేం చేసేదేం కాదు, ఇది అందరికీ తెలిసిందే, మేమేమి దాని మీద బాధపడటం లేదు, కరెక్ట్ గానే జరిగింది, మాకేం దాని మీద అభ్యంతరం లేదు అనేది ఒక ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాట. ఇప్పుడు చెప్పండి, అభ్యర్థులకి దీంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్ట? ఇప్పుడు నేనెవరు ఆయనకు తెలియదు, ఆయన ఎవరు నాకు తెలియదు. మా కంపెనీ కోసం ఉద్యోగం అప్లికేషన్ పెట్టుకుంటే మా దగ్గరకు వచ్చిన మనిషిని అడిగింటది, నేను ఎవరు ఆయనకు తెలియదు. సో ఇక్కడ అభ్యర్థులకు ఎటువంటి అభ్యంతరమూ లేదు.
లేదా అభ్యర్థుల యొక్క బంధువులు నాకు పోతే- అర్థమైంది ఆ పాయింట్. ఎందుకంటే మనకి కనిపించే వాళ్ళలో ఎవరు వాళ్ళు లేరు, పైగా వాళ్ళు సంఘీభావంగా మన టీచర్లకు సంఘీభావంగా వాళ్ళు సమావేశాలు కూడా పెట్టారు. సో నా పెట్టారు. point ఏంటంటే- రెండోది వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, ఇంకో మాట, ఆ. ఎట్లాగో లోకేష్ గారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుంది అంటున్నారు కదా, అవును. వీ ట్రై నెక్స్ట్ టైం బెటర్ అని మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళేం ఎక్కడ లేదు. సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఋషి గారు, ఇక్కడ వాళ్ళు దే వాంట్ టు క్యారీ ద ఇష్యూస్. మీరు చూడండి, మొదటి నుంచి కాబట్టి చూడండి ఏ ఇష్యూస్ క్యారీ చేశారు వాళ్ళు. అమరావతి దగ్గర నుంచి, భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి, గూగుల్ విశాఖపట్నంలో గూగుల్ దగ్గర నుంచి, ఇప్పుడు డిఎస్సి దగ్గర నుంచి, ఆ మెడికల్ కాలేజ్ మధ్యలో మెడికల్ కాలేజీలు, మెడికల్ కాలేజ్ దగ్గర, ఇవన్నీ కూడా క్యారీ చేస్తారు వాళ్ళు. కానీ వీటన్నిటి గురించి కూడా ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి ఒక విజన్ ఉంది. అంటే ఇది నిజమా కాదా, తను ఏం చేశాడు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, కళ్ళకు కనపడుతుంది, ఫలితాలు ప్రజలకు అందుతున్నాయి. కొంతమంది దాన్ని ఫలితాలను ఈ ప్రభుత్వమే ఇచ్చినటువంటి ఏదైతే రిజల్ట్ ఉందో, ఐ మీన్ టు సే అవుట్కమ్ ఏదైతే ఉందో, నిరుద్యోగులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఏ సమాజ వర్గానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఏ అవుట్కమ్ ఉందో అవుట్కమ్ ప్రజలకు నేరుగా కనపడుతోంది. ఆ కనపడుతుందని అబద్ధమని చెప్పే పరిస్థితి ప్రజల్లో ఉంటదంటే ఉండదు. కానీ దీన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలా కాలం మనకు ఒక స్టోరీ తెలుసు కదా, నందిని పంది అని మాట్లాడుతూ ఉంటే చివరికి బ్రాహ్మణుడు అది పంది అని చెప్పేసి ఇంకొకరికి దొంగలకి ఇచ్చే పరిస్థితి వస్తుందేమో అనేసి వీళ్ళు నందిని పంది అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. నందియే పంది అన్న విషయము రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం ఇదంతా కూడా. ఓకే, దీన్ని ఎవ్వడు కాదనలేడు. వీళ్ళు చేసే ప్రయత్నం ఏదైనా ఉందంటే, నిన్న మనం మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషనప్పుడు అబ్బాబ్బాబ్బాబ్బా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పడిపోతున్నాయి. మామూలు నిప్పులు పడడం లేదు. ఎందుకంటే ఇది మాదే. అది ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పేసి ఎవరో మహిళ అడిగిందని చెప్పేసి సజ్జల రామకృష్ణ రెడ్డి మీటింగ్ పెట్టి దానికి ఒక క్లిప్పింగ్ పెట్టి వీడియో ఆడియో క్లిప్పింగ్ పెట్టి ఇచ్చాడు కదా. మరి ఆ సభలో ఎందుకు పాల్గొన్నారే జగన్మోహన్ రెడ్డి? ఆ మహిళ చేసిన వ్యాఖ్యలకు ఎందుకు సపోర్టివ్ గా మాట్లాడాడు? మీ భూములు తిరిగి ఇచ్చేస్తాం ఎందుకు అన్నాడు అని చెప్తే దాని గురించి ఎవడు మాట్లాడు. అంటే వాళ్లకు ఏది అనుకూలంగా అనిపించదో దాని గురించి కామెంట్ ఉండదు, దాని గురించి మాట ఉండదు, దాని గురించి మంత్రి ఉండదు, దాని గురించి కనీసం ఒక స్పందన కూడా ఉండదు. ఎగ్జాంపుల్ మన చిన్న మాట చెప్తాను. మన లేటెస్ట్ గా కాంగ్రెస్ జనతా పార్టీ చేసిన మూవ్మెంట్ లో పార్లమెంట్ లో జరిగే సంఘటనలో ఐ పర్సనలీ విట్నెస్డ్ దట్ ఇన్సిడెంట్. ఓకే, పోలీసులు కుటుంబాల నుంచి చాలా మంది వచ్చి మా విద్యార్థులు అందులో కలిసిపోయి దీంట్లో కొంతమంది సంఘ విద్రోహక శక్తులు పోలీసుల మీద దాడి చేశారు, వాళ్ళ మీద చర్య తీసుకోండి అని చెప్పేసి ఆ ఫ్యామిలీస్ అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అవును, ప్రెస్ మీట్. దాని మీద పార్లమెంటు ప్రిమిసెస్ లో మీడియా ఒక 3-4 వీడియోలు రాహుల్ గాంధీని ఆయన ప్రశ్నిస్తే ఏమన్నా ఆయన ఇట్లా పోలీసు వాళ్ళ కుటుంబాలు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాయి దాన్ని మీ స్పందన ఏంటంటే, ఎవరు వాళ్ళు బీజేపీ వాళ్ళ కాదంటే పోలీసు వాళ్ళ కుటుంబాలు అంటే ఆహా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అంటే దానికి సమాధానం చెప్పట్లేదు ఆయన. ఈ స్కిప్పింగ్ అంటే కంప్లీట్ గా ఏంటంటే ఒక సైడ్ మాట్లాడటం అనమాట, ఇంకో సైడ్ అనేది మాట్లాడడానికి అవకాశం లేదు. వాళ్ళ బ్రెయిన్ పనిచేయదు, వాళ్ళ దాన్ని మాట్లాడడానికి కూడా వాళ్ళు మనస్తత్వం అంగీకరించదు. బాబ్జీ గారు ఇందాక విద్యాసాగర్ గారు మాట్లాడుతూ కీలకమైన అంశం చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క ఇష్యూని సీజనల్ గా ఒక్కొక్క ఇష్యూ తీసుకొచ్చి దాన్ని రచ్చ చేయాలని చూస్తున్నారు. అండ్ మనం విట్నెస్ చేసాం. కానీ రాష్ట్ర ప్రజలు నిజంగా గొప్ప చైతన్యవంతులు, ఎందుకంటే వాళ్ళు టేకప్ చేసిన ఏ ఇష్యూ కూడా సక్సెస్ కాలేదు యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. అలాగే ఇప్పుడు డిఎస్సి విషయంలో కూడా వాళ్ళు చేయడము, ప్రభుత్వం వివరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే బాబుజీ గారు, మీరు ఎక్కువ ఈ ప్రజల్లో తిరిగి ప్రజా ఉద్యమాలు వీళ్ళందరికీ మీరు క్లోజ్ గా ఉంటారు కదా. సో ఇప్పుడు రాష్ట్రంలో ఎగ్జాక్ట్ గా ఈ డిఎస్సి విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నిన్న ప్రభుత్వం చెప్పిన తర్వాత సరే అది మండల్లో చెప్పలేదా ఇంకోటి చెప్పలేదా అని వీళ్ళు అడుగుతున్నారు, తర్వాత మాట్లాడదాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టచ్చా ప్రభుత్వం వైపు నుంచి? గ్యారంటీ గారు ఇచ్చి గారు, ముందుగా ప్యానెల్లో ఉన్న విద్యాసాగర్ గారికి, అంకమరావు గారికి మీకు
ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత, లోకేష్ గారు మాట్లాడిన తర్వాత, మండలిలో చర్చ జరిగిన తర్వాత స్పష్టంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజుతో దాన్ని ముగించేస్తే వాళ్ళకి ఆ పార్టీ గౌరవన మిగిలి ఉంటది. రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పొలిటికల్ లో ఫౌల్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు ఏ రోజు కూడా ఒరిజినల్ గా రాజకీయంగా ఒక అంశాన్ని లేవనెత్తడంలో గాని లేకపోతే ఆ అంశం పైన ప్రభుత్వంతో సమాధానం చెప్పించడంలో గాని ఫెయిల్ అవుతున్నారు. దానికి కారణం ఏంటి? వాళ్ళకి లోతైనటువంటి అధ్యయనం లేకపోవడం, అజ్ఞానంతో ప్రతి అంశాన్ని ప్రజల ముందు పెట్టడం. ఉదాహరణకి పెద్ద అంశంగా తీసుకుంటే డిఎస్సి అంశమే. డిఎస్సి అంశాన్ని ఎందుకు వాళ్ళు రచ్చ చేస్తున్నారంటే, గ్రూప్ 1 అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ముట్టుకోకుండా ఉంటారు. ఆ ఉండడం కోసం డైవర్షన్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ రోజు ప్రజలకి 100% డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు జరగలేదు అని అనడానికి 4 అంశాలు మనం స్పష్టంగా తీసుకోవాలి. ఒకటి, అధికారులు స్పష్టంగా చెప్పారు, పొరపాటు ఎక్కడైనా జరిగితే మా దగ్గరికి రండి, ఇదిగో పొరపాటు జరగడానికి లేదు, పొరపాటు జరగనివ్వలేదు, చాలా చిత్తశుద్ధితో పనిచేశామని చెప్పి ఉన్నత స్థాయి అధికారులు ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. 2, కోర్టుకు వెళ్ళినప్పుడు మీ అభ్యర్థులకు లేని ఇబ్బంది మీకెందుకు, వాళ్ళు ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు కదా అని అంటే అక్కడి నుంచి మళ్ళా గాయబ్. 2ది. 3ది, లోకేష్ ను బదనాం చేయడం కోసం ఏదో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసింది కాబట్టి ఆ స్థాయిలో జంజీవి పేరుతోటి లోకేష్ మీద బురద జల్లాలనుకుంటే వెంటనే దాదాపుగా 7 నుంచి 8 వేల మంది ఉపాధ్యాయులు విజయవాడలో వచ్చి లేదు వాస్తవం ఇది, ఇదిగో మేమంతా కష్టపడ్డాం, ఎక్కడ పొరపాటు జరగలేదని చెప్పడం. 4వది, నిన్న అసెంబ్లీలో అద్భుతమైనటువంటి అసెంబ్లీలో ప్రతి మాట లోకేష్ మాట్లాడుతున్న మాటకి ఎందుకు సమాధానం చెప్పలేరు? చెబుతున్నారు కదా. ఈ రోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు గాని నేను గాని అందరం అడుగుతున్నాం. మీరు 11 మంది సభ్యులు ఉన్నారు, ఇదే కీలకమైన ఎజెండా. మీరు అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో మాట్లాడండి, లోకేష్ నిలదీయండి, ముఖ్యమంత్రి నిలదీయండి, మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే ప్రభుత్వానికి అందివ్వండి. అంతేగాని గేటు బయట ఉండి మీరు అరవడం ఏంటి, లోపల ఉండి వాళ్ళు ఏమైనా వాస్తవాలు చెప్పడం ఏంటి? అంటే మీరు పౌల్ గేమ్ లో నిమగ్నం అయినట్టే కదా. పైగా ఆయన ఎమ్మెల్సీ అంటాడు అప్పిరెడ్డి, ఎక్కడో చెప్పారు మా దగ్గరికి రండి అంటాడు. అంటే ఏంటి, మీరు మండలంలో మీ దగ్గరికి రావాలి, వాళ్ళు అసెంబ్లీకి ఆయన ఇప్పుడు బొత్స సత్యనారాయణ, లేళ్ల అప్పిరెడ్డి ఈ పెద్దలంతా కలిపి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, అన్నా మండలంలో కాదు నువ్వు శాసనసభకి వెళ్ళు 11 మంది, అక్కడ వాస్తవాలు అవునో కాదో చెప్తారని ఎందుకు చెప్పలేరు? బొత్స సత్యనారాయణ మోస్ట్ సీనియరే కదా, ఎందుకు చెప్పలేరు? జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఎందుకు పంపించలేరు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది పౌల్ గేమ్ అని, ఇది వాస్తవం కాదని తెలుసు, ఇందులో ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉన్నదని తెలుసు. ఏదో రాజకీయంగా విమర్శ చేయాలి, ఒక గుడ్డగాల్చి ముఖమే పడేయాలి, ఇది ఒక రకమైనటువంటి ఆందోళన కార్యక్రమానికి ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి యువతకు అందరికీ. అంటే జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్న ఫౌల్ గేమ్ ని మొయ్యలేక దించలేక తంటాలు పడుతున్నారా వైసీపీ వాళ్ళంతా? అనుమానం ఏముంది? ప్రతి చోట ప్రతి సమస్య. వాస్తవానికి ఒరిజినల్ గా రిషి గారు ఈ రాష్ట్రంలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి ఓ రైతు సమస్యను తీసుకోమనండి, లేకపోతే ఇంకొకటి ఏదో సమస్య తీసుకోమండి, లేకపోతే ఆరోగ్యశ్రీ సమస్య తీసుకోమనండి, లేకపోతే అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేకేం కాదు కదా. ప్రభుత్వం ఒక విధానంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నప్పుడు అనేక సమస్యలు ఉంటాయి. నేను లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు తెలుసు, నేను అనేక అంశాలని ప్రతినిత్యం అన్ని పార్టీల ముందు ప్రజల ముందు పెడుతూనే ఉన్నాను. ఈ ప్రజా సమస్యలు ఇవి మానేసి కేవలం లోకేష్, కేవలం చంద్రబాబు నాయుడు, లేకపోతే పవన్ కళ్యాణ్, ఇది కాదు కదా రాజకీయం అంటే. వాళ్ళ ముగ్గురు కాదు కదా రాజకీయం అంటే. రాజకీయం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తమ సమస్యలు పరిష్కారం చూపించలేకపోతే అధికారం ప్రతిపక్ష పార్టీ నుంచో అనుభవం ఉన్నటువంటి పార్టీ గాని మీరు ఎలాగ ప్రతిపక్షం కాదు, కనీసం మీ 11 మంది శాసనసభ్యులు ఇది అని చెప్పాలి కదా. ఆ చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు? ఈరోజు కీలకమైన సమస్యలు రాష్ట్రంలో అనేకమైన ఉన్నాయి, వాటి మీద గొంతెప్పలేదంటే మీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, ప్రజా సమస్యలు. సెకండ్ సెషన్ లో అక్కడికే వస్తా, ఎందుకంటే ఇందాక నేను నా ఇంట్రోలో కమిట్మెంట్ గురించి చెప్పాను కదా బాబ్జీ గారు, ఆ విషయంలో మాట్లాడదాం అది. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ క్లియర్ గా అర్థమైంది కదా, వాళ్ళు ఎత్తుకున్న గేమ్ డిఎస్సి విషయంలో కూడా ఫెయిల్ అయిపోయింది అని. అలాగే నేను ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ అన్నారు, నా రాజకీయ చరిత్రలో ఏపీపీఎస్సీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి స్కామ్ ఇంత దాకా చూడలేదని. అంటే ఏంటి, లిక్కర్ స్కామ్ కన్నా ఇంకో స్కామ్ కన్నా చాలా పెద్దదని అర్థం కదా ముఖ్యమంత్రి గారి మాటల్లో. అంటే సిట్టి రిపోర్ట్ ఆయన చూపిస్తానంటున్నారు కదా. ఈ రోజు బహుశా డిస్కషన్, ఈ రోజు రేపు డిస్కషన్ నడుస్తుంది దానిపైన. రాష్ట్ర చరిత్ర అంటే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా గ్రూప్ 1 పరీక్షలో ఇన్ని అవినీతి అవకతవకలు లేవు, ఇంత దారుణంగా
అధికారులు ప్లస్ నాయకులు కలిపి చేసినటువంటి కుట్రలో భాగంగా చాలా మంది నష్టపోయారన్నది చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఉద్దేశం. దానిపైన ఈ రోజు చర్చ చేస్తారు, ఈ రోజు రేపు. ఇది రాకుండా ఉండడం కోసమే పెట్టిన పరిస్థితి. అంకమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మాట్లాడుతున్నప్పుడు బహుశా ఆయన టీవీ మీద కూర్చుని మరి ఏ ప్యాలెస్ లో ఉన్నారో తెలియదు, కూర్చుని ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే చూసారా, నేను ఎప్పుడో ఎగ్జామ్ అయిపోయి 9 నెలల తర్వాత మొదలుపెట్టి ఇది చేస్తే ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పుకుంటోందని. బట్ నేను ఇందాకే చెప్పినట్టు సమాధానం ఆయనకు కాదు, అభ్యర్థులకో రాష్ట్ర ప్రజలకో లేకపోతే ప్రశ్నిస్తున్న మీడియాకో చెప్పినట్టు. బట్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇందాక విద్యాసాగర్ గారు లేవదీసిన పాయింటే, ఇప్పటికీ చాలా సందర్భాల్లో ఆయన యాగి చేయడము, ముఖ్యమంత్రి గారు లేకపోతే నిన్న మళ్ళీ లోకేష్ గారు ఛాలెంజ్ చేసినట్టు ఛాలెంజ్లు చేయడం జరిగే, కానీ ఆయన ఏ ఛాలెంజ్కి నిలబడలేదు. ఎందుకని? ఆయన అలా రైజ్ చేస్తాడు, సైడ్ అయిపోతాడు. దాని మీద ఒక డిస్కషన్ జరుగుతుంది, దాని మీద ప్రభుత్వం సమాధానం చెప్పుకోవడమో వివరణ ఇచ్చుకోవడమో కేసులు పెట్టుకోవడం ఏదో జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ యాగి ఆపరు, ఆ డ్రామా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎపిసోడ్స్గా. సో ఇదే ప్యాటర్న్ చూడబోతున్నావా మళ్ళీ వచ్చే ఎన్నికల దాకా ఆంధ్రప్రదేశ్లో? కృష్ణ గారు, ముందుగా మీకు ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ యాజమాన్యానికి, మిత్రులు విద్యాసాగర్ గారికి, అలాగే పెద్దల బాబ్జీ గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం. నమస్కారం. నిస్సందేహంగా మీకున్న అనుమానమే నిజం కాబోతుంది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. రాబోయే 2029 ఎన్నికల వరకు కూడా ఇలాంటి అంశాన్ని ఇదే విధంగానే బురద వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టి పదే అతని దగ్గర ఆధారాలు ఉండవు, కానీ ఏదో విధంగా బురద జరుగుతూనే ఉంటాడు, అదే విధంగానే ముందుకెళ్తా ఉంటాడు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, రాష్ట్రంలో ముందుకెళ్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, వచ్చే పెట్టుబడుల గురించి కావచ్చు, భోగాపురం అల్లూరు సీతారామరాజు గారి అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క విశిష్టత గురించి కావచ్చు, లేకపోతే పోలవరంలో జరిగే పనుల వేగవంతం గురించి కావచ్చు, అమరావతిలో జరుగుతున్నటువంటి విషయాల గురించి కావచ్చు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న 13వ తారీఖు నాడు స్టీల్ యాక్సెస్ రోడ్డు, ఆ స్టీల్ బ్రిడ్జి 2 ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానికి సంబంధించి మీరు చూసుకుంటా ఉంటే సోషల్ మీడియాలో 13వ తారీఖు గనక అవి 2 గనక ప్రారంభోత్సవం అయితే మేము ఇది చేస్తాం అని చెప్పి చాలా మంది సవాళ్లు కూడా విసిరారు. కానీ చూసిన తర్వాత ఈ రోజు వాళ్లే ముక్కను వేలేసుకొని ఇది కదా చంద్రబాబు నాయుడు గారు అన్న విధంగా వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు మనం ఆలోచించే దానికంటే 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందనే దాని గురించి దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకుంటారు. ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, నిస్సందేహంగా చెబుతున్నాను, వాళ్ళ ఉద్దేశం నాకైతే అర్థమవుతుంది. ఆ పార్టీ వాళ్ళకి సాగర్ గారు కోపం వస్తే నేను చేయలేను, కానీ వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి పిచ్చాడు చేత ఇట్లానే మాట్లాడించాలి, ఇలానే పర్యటన చేయాలనే నిర్ణయానికి వచ్చారేమనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ విషయ పరిజ్ఞానం లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళేమో ఒక విషయాన్ని ఎత్తుకుంటే దాంట్లో కూలంకుషంగా అసలు లోతుపాతులకు వెళ్ళేసి ఏంటిది మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, లేదా మన సభ్యుల చేత మాట్లాడించడానికి అవకాశం ఉందా లేదా న్యాయస్థానానికి వెళ్తే మనకి ఏదైనా అనుకూలంగా వస్తాయి అనే ఆలోచన వాళ్ళకైతే లేదు. ఏదో విధంగా బురద చల్లాలి, ప్రస్తుతం జరిగే పనుల విషయం గురించి కావచ్చు, లేదంటే ఇందాక మీరు ప్రస్తావించినటువంటి గ్రూప్ 1 బాబ్జీ గారు కూడా ప్రస్తావించారు, గ్రూప్ 1 కు జరిగినటువంటి అవకతవకల గురించి కావచ్చు, వాళ్ళకి ముందే ఉప్పందింది. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఉన్నారు, దాంట్లో అనుమానమే లేదు, ఉప్పందింది. కాబట్టి ఇప్పుడు నెల రోజుల నుంచి ఈ యొక్క డిఎస్సి అంశాన్ని బయటకు తీసుకొచ్చారు. చాలా పారదర్శకంగా 42,000 ప్రశ్నలను ఒక బ్యాంక్ గా ఏర్పాటు చేసేసి ఎవరికి వస్తాయో కూడా అర్థం కాని పరిస్థితుల్లో పరీక్షలు చాలా కంప్యూటర్ బేస్డ్ గా నిర్వహించిన దాంట్లో మొట్టమొదట పేపర్ లీకేజీ అన్నారు. ఇక్కడ అర్థం చేసుకోండి, అసలు పేపరే లేని చోట పేపర్ లీకేజీ అన్నాడు. అంటే వాళ్ళ అవగాహన ఏ విధంగా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరైతే కోనశేఖర్ కావచ్చు, జైన్ గారు కావచ్చు, లేదంటే భరణి గారు కావచ్చు, వచ్చేసి 27 మంది అభ్యర్థులు ఏదైతే వ్యక్తం చేశారో వాళ్ళ వివరాలతోటి ఎందుకు వాళ్ళకి ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వచ్చిన వాళ్ళకి అర్హత ఏంటి, ఏ ప్రాతిపదికను తీసుకున్నాం, ఎంతమందిని తీసుకున్నాం ఏంటని చెప్పని వాళ్ళ వివరాలు చెప్పిన తర్వాత ఇకేమి మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత వాళ్ళు ఏమి ఎత్తుకున్నారు, లేదు క్రీడా కోటాలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఉద్యోగాలు అమ్ముకున్నారు, దానికి ఇదిగో వీడియో ఆధారం ఉంది అని చెప్పని ఒక రికార్డెడ్ చూపించాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని పట్టుకుంటే ఏం తేలిందంటే నందిగం సురేష్ అనుచరుడు. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, మాజీ బాపట్ల లోక్సభ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ,
నందిగం సురేష్ అనుచరుడు ఆ ఫోన్ మాట్లాడినట్టు అతన్ని ట్రేస్ చేసేసి అతను చేసినటువంటి తప్పుల్ని దృష్టిలో పెట్టుకొని అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే వాళ్ళేమో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు, ఓ బురద చల్లుతారు. వీళ్ళు ఏంటంటే అది తుడుచుకునే కార్యక్రమంలో వీళ్ళు చేస్తున్న అభివృద్ధి గురించి కావచ్చు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి కావచ్చు, ప్రారంభోత్సవాల గురించి కావచ్చు, లేకపోతే శంకుస్థాపనల గురించి కావచ్చు, ఈ మాట్లాడుకునే అవకాశం లేదు. ఒక ఉదాహరణ అండి, మొన్న ఇప్పుడు బాబ్జీ గారు ఆ ప్రాంత వాసి కాబట్టి అడుగుతున్నాను నేను. భోగాపురం అల్లూరు సీతారామరాజు గారు అంతర్జాతీయ విమానాశ్రయానికి అన్ని అద్భుతాలు ఉండి అంత గొప్పగా చేసి ఈ రోజు సందర్శకులు కూడా విపరీతంగా రాబోయే ఆ యొక్క విమానాశ్రయానికి 1వ తారీఖు నాడు, ఆగస్టు 1వ తారీఖు నాడు ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 13,000 మంది నృత్య వాళ్ళందరూ దింసా నృత్యం ద్వారా వరల్డ్ రికార్డుకి ఎక్కిన తర్వాత ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్కి ఎక్కే అంశాన్ని వాళ్ళు ఎత్తుకొని అంత గొప్పగా చేస్తున్న ఆ ప్రాంతంలో 30వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డికి అనుమతి ఇవ్వటం ఏంటండి? నిస్సందేహంగా ఈ తింగరోడు ఏదో మాట్లాడతాడు, మామూలుగా అతను మళ్ళీ ట్రోల్ అవుతాడు కాబట్టి మనకి ఇది మంచి అవకాశం అని చెప్పని వీళ్ళు అతనికి అట్లాంటి అవకాశాలు ఇస్తున్నారు. బహుశా మహాభారతంలో కృష్ణుడు శిశుపాలుడు ఆ కాన్సెప్టా? అంటే శిశుపాలుడు దాటిపోయాడు. శిశుపాలుడు 100 తప్పులు వాళ్ళ మేనత్తకి ఇచ్చినటువంటి కృష్ణ భగవానుడు వాళ్ళ మేనత్తకి ఇచ్చినటువంటి అభయాన్ని దృష్టిలో పెట్టుకొని 100 తప్పులను కాపాడుకుంటూ ఆ 100 తప్పులు కూడా మామూలుగా వీళ్ళు రాజసూయాగం చేసి ఎవరికి ప్రథమ తాంబూలం ఇవ్వాలి అనుకున్నప్పుడు భీష్మాచార్యుడి యొక్క ఆలోచనతోటి ఆయన కంటే శ్రీకృష్ణ భగవానుడి కంటే మనకు గొప్ప వాళ్ళు ఎవరున్నారు, ఆయనకు అగ్రతాంబూలం ఇవ్వమన్నప్పుడు అగ్రతాంబూలం ఇచ్చి ఆయన కూర్చోబెట్టినప్పుడు శిశుపాలుడు మాట్లాడినటువంటి ఆ 100వ తప్పు పూర్తవంగలోనే ఆ సుదర్శన చక్రం ద్వారా అతన్ని సమర్థించడం కూడా జరిగింది. అంటే మీరు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని తప్పులు చేయించాలని చూస్తోంది, సో దట్ అతను ఎక్స్పోజ్ అవుతాడు ప్రజల ముందని. కానీ దీన్ని అర్థం చేసుకోలేనంత అమాయకుడా జగన్మోహన్ రెడ్డి? నిస్సందేహంగా మీరు అతను తెలియగలాడు అనుకుంటున్నారా? మీరు ఏమన్నా కాదా? రాజకీయ నాయకుడు తెలివిగలాడు కాకుండానే రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయాడా? అంతకుముందు ఎంపీ అయిపోయాడా? అంటే ఋషి గారు 43,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసిన తర్వాత అతని మీద అన్ని అభియోగాలు అతని మీద ఉన్న తర్వాత అతని కుటుంబ చరిత్ర, తాత చరిత్ర, ముత్తాత చరిత్ర, తండ్రి చరిత్ర, ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఇదే ప్రజలు 2012లో ఉప ఎన్నికల్లో అతనికి దాదాపు 2 సీట్లు తప్ప అన్ని సీట్లు కట్టబెట్టి, అంటే కొండా సురేఖను ఇక్కడికి వచ్చేతలకి త్రిమూర్తులు గెలిచారు తప్ప మిగిలిన ఎవరు గెలవని ప్రదేశాలలో తర్వాత 67 స్థానాలు ఇచ్చేసి మళ్ళీ 151 స్థానాలు ఇదే ప్రజలు ఇచ్చారంటే అతను ఏమనుకుంటున్నాడు? మనం ఏం చెప్పినా ఈ జనం వింటారు, ఈ జనానికి ఆలోచించే శక్తి లేదు, నా కుటుంబ చరిత్ర తెలుసు, నా చరిత్ర తెలుసు, నా తండ్రి చరిత్ర తెలుసు, నా తండ్రిని ముఖ్యమంత్రిని చేశారు, నన్ను ముఖ్యమంత్రిని చేశారు, ఇలా దేవుణ్ణని చెప్పి అనుకుంటున్నాడండి, నేను ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటున్నాడండి. ఒక్క నిమిషం అంకమరావు గారు, మీరే మాట్లాడదురు కానీ విద్యాసాగర్ గారు అడిగారు, ఆయనకు ఒక్క నిమిషం ఇస్తాను. విద్యాసాగర్ గారు, కాదు అమాయకుడా తెలివైన వాడా సూపర్ స్మార్ట్ అన్న దాంట్లో మీకు ఏదో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారా మీరు? 3 కాదు, మూర్ఖుడు. ఓకే, ఈ 3 కాదు. ఇప్పుడు అమాయకుడైతే కాదు, అమాయకుడైతే ఆయన మీద ఉన్న క్రిమినల్ కేసులన్నీ మనం ఏమనాలా? అమాయకుడు కాదు, అతను ఒక మూర్ఖుడు. అంటే నార్సిస్టిక్ కైండ్ ఆఫ్. అంతే. అంటే మనం చాలా సార్లు ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం, చాలా సందర్భాల్లో మనం ఇక్కడున్న ప్యానెల్లో ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడుకున్నాం, డిఫరెంట్ టీవీ ఛానల్స్ లో మళ్ళా నీలాంకౌడ గారు చాలా సార్లు మాట్లాడుకున్నాం, మీరు నేను అట్లా రకరకాలుగా చాలా మంది మాట్లాడేటప్పుడు ఆయన వ్యక్తిత్వం గురించి కొన్ని 100 సార్లు డిస్కషన్కి వచ్చింది. ఈజ్ నాట్ ఇన్నోసెంట్. అతను ఇన్నోసెంట్ కాదు, అతను ఒక హ్యాప్చేటువల్ గా ఒక క్రిమినల్ సైకాలజీ తెలిసిన మనిషి అని నేను అభివర్ణిస్తా. కాదు, ఇప్పుడు క్రిమినల్ సైకాలజీ ఉన్న క్రిమినల్స్ ఒకవేళ ఉంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి? దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ వాళ్ళు ఉండడానికి. అన్ఫార్చునేట్లీ ఐఎమ్ వెరీ సారీ, అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఇంటరప్ట్ యూ. అగైన్ ఐ బెట్ సి క్రిమినల్ సైకాలజీస్ మీన్స్ అంటే వాళ్ళు అక్కడే ఉండాలని కాదు, సమాజంలో మన చుట్టూ ఉండే వాళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, క్రిమినల్స్ లోపల ఉంటారు.
క్రిమినల్ సైకాలజీ ఓకే ఓకే రైట్ అంకమరావు గారు అది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో 3 అంశాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని తొలిసారిగా చూస్తున్నాను నేను ప్రపంచంలోని. ఆ. మొట్టమొదటి వ్యక్తి ముఠా నాయకుడు. అంటే ఒక ముఠాకి నాయకత్వం వహించే వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు. దండపల్లి బ్యాచ్ కావచ్చు, బందిపూడి దొంగలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు. ఇంకొకటి గొప్ప రాజకీయవేత్తగా అవతారం ఎత్తాలనుకున్న వాళ్ళు. తర్వాత ఒక వ్యాపారస్తుడు. వీళ్ళు ముగ్గురు కలిసిన ఏకైక వ్యక్తి నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి. మీరు కావాలంటే చూసుకోండి. ఈ ముగ్గురు కలిసినటువంటి ఏ రాజకీయ నాయకుడు మీరు అక్కడ చూపించండి. అతనికి కావాల్సింది ఏంటంటే అధికారం వచ్చినా కూడా ముఠా నాయకుడిగా వ్యవహరిస్తాడు కాబట్టి 151 స్థానాలు ఈ ప్రజలు అతనికి ఇస్తే చేతులారా కాళ్ళదన్నుకొని ఇంతకంటే పరమ దరిద్రుడు నేను, నాకు ఇట్లాంటి అవకాశం ఇటు అని చెప్పి మీరు చేసినటువంటి తప్పు, ప్రజలది మీరే తప్పు కాబట్టి మీరే శిక్షించండి అని చెప్పి ప్రజల చేతిలో పెట్టి ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఈ రోజు 11 స్థానాలకు పరిమితమైపోయి చేసిన తప్పులన్నీ ఎంటపడతా ఉంటే చేసిన అంశాలన్నీ ప్రభుత్వం కొంచెం ఆలస్యంగానైనా అంటే వేగవంతంగానో సత్వరమే వాళ్ళ మీద శిక్షలు వేసే అవకాశాలు ఉన్నా కూడా ఎందుకో ఉదాసీనంగా జగన్మోహన్ రెడ్డి లాంటి బూచి అనే వ్యక్తి బయట ఉంటే తప్ప మన కూటమికి మనుగడ లేదని వీళ్ళు భావిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఋషి గారు అనలిస్ట్ ఇప్పుడు అన్ని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్నాయా? నిస్సందేహంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీద లేక చేతుల్లో లేక మీ దగ్గర నా దగ్గర ఉంటాయా ఋషి గారు? తప్పించుకోవడానికో లేకపోతే ఏదో పాపం వయసు పెద్ద అయినా భారం పడిందని చెప్పి మనం మాట్లాడుకోవడానికి తప్ప ఆయన చేతుల్లో లేక ఎవరి చేతిలో ఉంటది? అంతిమ నిర్ణయం ఆయనే కదా తీసుకోవాల్సింది. ఎలాంటి వాళ్ళని బజార్లో తిరగనిస్తున్నారు, ఎలాంటి సమాజంలో తిరగనిస్తున్నారు? నాకు ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు మార్చేశారు ఎప్పుడో. ఆయన ఏమంటున్నారు గొడ్డల పార్టీ. నాకు సందేహం కూడా ఏమొస్తోందంటే ఇదేదో బాగుందని జగన్మోహన్ రెడ్డి రేపు పార్టీ గుర్తు మార్చేసుకుంటాను ఎలక్షన్ కమిషన్ కి పెట్టుకుని గొడ్డల గుర్తు అడిగినా అడుగుతాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి గొడ్డల పార్టీ అని అంత ఫేమస్ చేసేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఆయన ఏమంటున్నారు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. వారు చెప్పేది ఏంటంటే ఎందుకు మాట్లాడాలని వారి లాజిక్ ఏంటంటే ఇదిగో రాష్ట్రంలో ఇది జరుగుతోంది కానీ గొడ్డల పార్టీ దీన్ని ఇంకొకలాగా చూపిస్తోంది కాబట్టి ప్రజలకు మనం వాస్తవాలు చెప్పాలి అనేది. సో ఇంకొక వాదన ఏంటంటే అసలు మీరు అతని గురించి మాట్లాడకండి అని, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడకండి, అసలు అతను ప్రస్తావన తీసుకురాకండి, మీ పని మీరు చేసుకుపోండి అని. మీరేమంటారు? ఇప్పుడు ఋషి గారు విషయం, ఒక రాజ్యాన్ని మనం గెలవాలి అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ రాజుకున్నటువంటి బలాబలాలు కూడా ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఆ బలాబలాలను పరిశీలించుకున్న తర్వాత వాళ్ళ బలహీనతలు ఏంటి, బలాన్ని దృష్టి పెట్టుకొని బలహీనతలను మన సొమ్ము చేసుకుంటూ వాళ్ళ బలాలను నిర్వీర్యం చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడే రాజు ఎదుటి రాజును గెలుస్తాడు. అది రాజ వ్యూహం కూడా. అంటే తక్కువ ఏదైతే మనుషులు చనిపోయే విధానం కాకుండా విజయం సాధించాలి అంటే ఎలాంటి మార్గాలు ఎన్నుకోవాలనుకునేది రాజు యొక్క విచక్షణను బట్టి అతని ఆలోచన విధానాన్ని బట్టి ఆ ప్రజల్ని ఏ విధంగా పరిపాలిస్తాడు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడనే ఒక అభిప్రాయం మనకైతే కలుగుతుంది. కానీ ఇక్కడ అవతల వ్యక్తి రాజు కాదు, లేదంటే రాజస్వం ఉన్న వ్యక్తి కాదు, మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని ఎదుర్కోవాలి అంటే కొన్ని కఠిన నిర్ణయాలు మనం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందైతే నేను భావిస్తున్నా. మొట్టమొదటి నేను ఇందాకన్నా ఒక మాటకు మాత్రం నేను ఏకీపిస్తాను. అది వీళ్ళు అమలు చేయలేకపోవడం నాకు కూడా బాధగా ఉంది. ఏంటంటే అంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరు వీలైనంత వరకు దాని గురించి ఎత్తకుండా వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానీ వీళ్ళు పదే పదే శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అతన్ని పదే పదే తీసుకొస్తూ అతనికి కావాల్సిన ప్రచారాన్ని వీళ్ళు మాత్రం ఇస్తున్నారు. సాగర్ గారికి అభ్యంతరం ఉంటే నేను చెప్తా దానికి. ఎందుకంటే చెప్తారు ప్రచారం కల్పిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు వీళ్ళ చేతిలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఆధారాలు ఉన్నాయి. ఋషి గారు, సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పులకు సంబంధించి, వాళ్ళ యొక్క కుడుపుజాలు లాంటి వాళ్ళు చేస్తున్న తప్పుల గురించి ఉదాసీనంగా మహిళలను ఇంకోటైనో వీళ్ళు జైల్లో కంటే బయట ఉంటే మంచిదనే అభిప్రాయంతో వీళ్ళు ఉన్నారేమో నాకైతే తెలియదు. కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో చాలా ఆలస్యం చేస్తూ అభివృద్ధి గురించి ఈ అంశం మీద యాక్చువల్ గా మాట్లాడదాం. విద్యాసాగర్ గారు ఏం చెప్తారు? ఎందుకంటే నేను పెట్టుకున్న ఎజెండా ఏంటంటే కమిట్మెంట్, చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ ఏంటి, లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ ఏంటి అని ఇందాక ఇంట్రోలో చెప్పాను. బట్ దాన్ని కూడా మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఇంకో అంశం వచ్చింది కదా, దాని గురించి విద్యాసాగర్ గారు, ఇట్స్ ఎ స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు మంచిని ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చెప్తూ ప్రజలకి చెడును
అంటే చెడు చేయాలనుకున్న వాళ్ళ గురించి కూడా అర్థమయ్యేలా చెప్పాలి రాష్ట్ర ప్రజలకి, లేకపోతే అప్పట్లో 2019 జరిగిన ఇబ్బంది మళ్ళీ జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతారు. అందుకే ఆయన ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా ఇంకో కార్యక్రమం అయినా ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఆయన చేసే పనులు తీసుకొస్తారు. అది కరెక్ట్ కాదు, అన్నెసరీలీ ఎంటర్టైన్ చేస్తున్నారు అనేది అంకమరావు గారితో పాటు చాలా మందికి ఉన్న ఒపీనియన్. ఇప్పుడు అంకమరావు గారు నేనేమి ఆయన మాట్లాడిన మాటలు ఖండించను, ఆయన అభిప్రాయం చెప్పారు. బట్ కానీ ఇప్పుడు August 15th మనం సెలబ్రేట్ చేసుకుంటాం. 15th రోజు ఎవరిని గుర్తు చేసుకుంటాం? తెల్లతో ఉన్న బ్రిటిష్ వాళ్ళు కదా గుర్తు చేసుకుంటాం. దివాళీ రోజు ఎవరిని గుర్తు చేసుకుంటాం? దివాళీ పండుగ ఎందుకు వచ్చిన గుర్తు చేసుకుంటాం? చెడు మీద మంచి సాధించిన రోజు గురించే కదా మనం గుర్తు చేసుకుంటాం. అది గుర్తు చేసుకోకపోతే మంచి అన్నదానికి విలువే లేదు, విలువ అనేది రాదు. చెడుపై సాధించిన ప్రతి విజయానికి ఒక ప్రతీక. సో ప్రతి ఆస్పీషియస్ డే ఒక రోజుకు ఒక దానికి ప్రత్యేకత ఉంది అంటే ఖచ్చితంగా ఆ చెడు గురించి మా ప్రస్తావన వచ్చి తీరాల్సిందే. చెడు గురించి ప్రస్తావన వస్తే గాని మంచి విలువ తెలియదు. అట్లాగే ఈ రాష్ట్రం 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రజల్లో ఇప్పుడు మనకు తెలిసి ఉండొచ్చు. కానీ ఈ 5 ఏళ్లలో ఒక ఏజ్ గ్రూప్ ఒకటి ఉంటది, వాళ్ళకి ఊహ అంటే 13 ఏళ్ళు 12 వాళ్ళకి నౌ దే ఆర్ కమింగ్ ఇన్ టు ద యంగ్స్టర్స్, కొత్తగా ఓటర్లుగా నమోదు కాబోతారు వాళ్ళు. యూ షుడ్ బి క్యారీ. మంచిపై సాధించినటువంటి చెడుపై సాధించినటువంటి మంచి ఎప్పుడు గుర్తు ఉండనే కొన్ని వేల సంవత్సరాలు ప్రాచ్య కాలంలో జరిగినటువంటి సంఘటన దివాళీ. కాబట్టి దీపావళి పండుగ యొక్క ప్రాశస్త్యాన్ని మనం ఈ రోజు కూడా ఎందుకు మాట్లాడుకుంటామంటే చెడుపై సాధించిన విజయం అండి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి అనే ఒక కలికాలం నడిచినట్టుంది ఆంధ్రప్రదేశ్. ఆయన పరిపాలించిన 5 ఏళ్లు ఒక కలికాలం అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి గుర్తు ఉండాల్సిందే, గుర్తు రావాల్సిందే. అంకమరావు గారు అడుగుతున్నారు, ఇవ్వనా ఒకసారి? అంకమరావు గారు ప్లీజ్. నిస్సందేహంగా సాగర్ గారి మాటలతో నేను ఉపయోగిస్తా. కాకపోతే చిన్న సవరణ. ఇప్పుడు మనకి నాగదేవత గురించి మాట్లాడుకుంటా ఉంటాం. పుట్టలో ఉన్నంతసేపు పాలు పోస్తాం, పూజిస్తాం. జనం మధ్యలోకి వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? భయంతో కొట్టి చంపేస్తారు, లేదా పారిపోతారు అక్కడి నుంచి, లేదంటే బుట్టలో పెట్టి అడవిలో వదిలేస్తాం, లేదంటే ఎక్కడ పెడతాం. అంటే చంపేయాలి, బుట్టలో పెట్టాలి కదా. అవును. జనసంచారంలో ఉండకూడదు కదా. ట్రూ. అవునా కాదా? అవును. మరి ఆ హక్కుందా? ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఓకే, ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? అది నేను అడుగుతున్నాను. పాము లాంటి వ్యక్తి ఓకే అంకమరావు గారు నేను చెప్తాను. నాకు తెలిసి పోలిక కరెక్ట్ గా మీరే చెప్పండి. నేను చెప్తాను. నాగుపాములేంటే నాగుపాము కాదు, పూడుపాము అనుకొని ప్రజలు గెలిపించినారు. నాగుపాము అని తెలిసిన తర్వాత 11 సీట్లు మడిచి బాక్స్ లో పెట్టేశారు. కాబట్టి ప్రజలు చెప్పాలి, మనం చెప్పాలి. ఇప్పుడు నేను అడుగుతుంది అది నేను చెప్పాలి. 11 సీట్లకు పరిమితం చేసి బుట్టలో పెట్టిన తర్వాత ఆ బుట్టలో పాము ఉంది, దగ్గరికి వెళ్ళదండి చెప్పాలి కదా. కానీ ఇంకా బుసలు కొడుతున్నప్పుడు ఏం చేయాలి అనేది ఆయన అడిగే ప్రశ్న. ఎంత బుసలు కొట్టినా బుట్టలోనే కొట్టాలా. ఓకే, బయటకు వచ్చి కొట్టే పరిస్థితి లేదు ఆ పాముకి. ఓకే, బయటకు వచ్చి కొట్టే పరిస్థితి లేదు. బుట్టలో కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా విద్యాసాగర్ గారు? వీఆర్ అవేరింగ్ ద పబ్లిక్, వీఆర్ అవేరింగ్ ద పబ్లిక్. ఇందులో పాము ఉంది, ఆ బుట్ట దగ్గరికి వెళ్ళకండి. మీరు ఆ బుట్ట దగ్గరికి వెళ్తే మీకు కాటేస్తుంది, జాగ్రత్త అని చెప్పకపోతే మరి పిల్లలందరూ పరిగెడుతున్నారు ఆయన వెనకాల యువత, మరి వాళ్ళంతా ఏంటి, వాళ్ళకి తెలీదా? ఆ పాములు పట్టే వాళ్ళు ఎట్లాగో పోతారుగా, ఆ పాములు పట్టేటోళ్ళు ఎట్లాగో పోతారు. యాక్చువేట్ గా ఉంటారు కదా కొంతమంది, మనం చూసుంటాం కదా కొంతమంది మా టీవీలో అప్పుడప్పుడు. అంటే సీరియస్ నోట్ విద్యాసాగర్ గారు, ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్, ముఖ్యమంత్రి గారి విజన్ అర్థమైన వాళ్ళు ఆయనతో ఉంటారు. అర్థం కాకపోవడం ఎవరి సమస్య అనుకోవాలి? వాళ్ళు అర్థం చేసుకోలేని తరమా, ప్రభుత్వం చెప్పుకోలేని తరమా? ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ ఋషి గారు. ఇక్కడ ప్రభుత్వం చేసే పనులు అర్థం కాక కాదు, ప్రభుత్వం చేసే పనులు కనపడక కాదు. ఓకే, ఒకటి ఏంటంటే సైద్ధాంతికంగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు
జగన్మోహన్ రెడ్డి ఏమి చేసినా కూడా కరెక్ట్ అని చెప్పేసేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు మేము ఏం చేసినా ఈ ప్రభుత్వం ఏం చేసినా సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తారు. దానికి ఎంత దూరం పోతారు అంటే ఎంత దూరమైనా పోతారు. వాళ్ళు మటర్లు చేస్తారు, బెదిరిస్తారు, రౌడీజం చేస్తారు, ఇట్ల మీద కొంతమంది చూశారు కదా. ఇది వాళ్ళ హ్యాప్చువేటల్ ప్రాక్టీస్ అది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, రామారావు గారిని, తెలుగుదేశాన్ని అంతవరకు ఉన్నటువంటి వాళ్ళ అస్తిత్వాన్ని కూలవేసినటువంటి పార్టీ కదా తెలుగుదేశం పార్టీ. వాళ్ళ కోటల పీటలు చేసినటువంటి పార్టీ కదా తెలుగుదేశం పార్టీ. ఆ రౌడీజానికి, గూండాయిజానికి వ్యతిరేకంగా వచ్చి పుట్టినటువంటి పార్టీ కదా తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటే కొంతమందికి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచినో సైద్ధాంతికంగా వ్యతిరేకంగా, రాజకీయంగా వాళ్ళకి రాష్ట్రం అభివృద్ధి ఇలాంటి కమిట్మెంట్లు ఇలాంటివి ఏముండదు వాళ్ళకి. కేవలం తెలుగుదేశాన్ని వ్యతిరేకించడం మాత్రమే తప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి కూడా వాళ్ళకి ఎటువంటి బెంగా ఉండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ సర్వనాశనం అయిపోయినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ జీవితాలని, ప్రాణాలని, మానాలని కూడా పనగా పెట్టి రాజకీయం చేసే నాయకులు వైసీపీ పార్టీలో ఉన్నారు. సో అటువంటి నాయకులకి ఏం కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా, తెలుగుదేశం పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా ఒకటే సిద్ధాంతం. అందులో మంచి ఉందా, చెడు ఉందా, విజ్ఞత ఉందా, సంస్కారం ఉందా, ఏం ఆలోచించారనమాట. ఒకటే నువ్వేం చేసినా సరే ఇది తప్పు అంటే ఎందుకు తప్పు అంటే దానికి జవాబు ఉండదు. ఆ సైద్ధాంతికంగా విభేదించే వాళ్లతోటి తెలుగుదేశం పార్టీ గత 44 సంవత్సరాలుగా పోరాడుతుంది, ఇంకా 100 సంవత్సరాలుగా పోరాడుతుంది. సో నేనేమంటానంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పుట్టుకే కొంతమందికి రాష్ట్రంలో ఇష్టం లేదు. ఆ మామూలు ఆ రోజు 44 సంవత్సరాలు పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు మాకు ప్రజలు పట్టం కట్టారు అంటే మా సిద్ధాంతం కరెక్ట్, మా ప్రోగ్రెస్, మా మెంటాలిటీ కరెక్ట్. ఇలాంటి వాళ్ళు ఎప్పుడో రోజు అబద్ధాలతోనో లేకపోతే ప్రజలను మోసం చేసో లేకపోతే ఇంకోటి చేసో వీళ్ళంతా కూడా రాజకీయంలోకి వచ్చిన తర్వాత చూసేశారు. రాజశేఖర్ వచ్చాడు, అవినీతి చూసేశారు, అయిపోయింది. అయ్యో బాబోయ్ అనుకున్నారు. వీళ్ళంతా చెప్తారు మా దేవుడు దయ్యమో, దేవుడు కాదు దయ్యమో. నేనంట 2014లో వాళ్ళకి వచ్చిన సీట్ల లెక్క ఎంత, 2014 సీట్లు ఎంత? బాబ్జీ గారు మీరు రెండు వాదనలు విన్నారు కదా. సో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు సైద్ధాంతిక విభేదాలు ఎవరికైనా ఉండొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓటేసుకుంటారు. చంద్రబాబు నాయుడు విజన్ అర్థం చేసుకుని ఆయన రాష్ట్రం కోసం పాటుపడుతున్నాడు నమ్మిన వాళ్ళు, ఆయనతో ఉంటే మనం అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం అనుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు వైపు ఉంటారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి, అంటే అది నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్. మనం రాజకీయాల్లో ఎప్పుడు పాజిటివ్ పాలిటిక్స్, నెగిటివ్ పాలిటిక్స్ అని మాట్లాడుకుంటాం కదా, అలాగే ఓటింగ్ కూడా పాజిటివ్ ఓటు, నెగిటివ్ ఓటు ఉంటుంది. సో ఇదంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలుపా, జగన్మోహన్ రెడ్డి గెలుపా, వీఆర్ లీస్ట్ బాదర్డ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాష్ట్ర ప్రజలు గెలవాలంటే, రాష్ట్రం గెలవాలంటే ఎవరు కావాలనేదే కదా ప్రైమరీ ఎజెండా, అదే ఉండాలి కదా. అక్కడ ప్రజల్లో ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందని మీకు అనిపిస్తోందా? గ్యారంటీగా కన్ఫ్యూజన్ ఉంది. మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నప్పుడు అప్పటికే చంద్రబాబు నాయుడు గారిని చాలా సార్లు ముఖ్యమంత్రిగా చూసిన ప్రజలు పోనీలే రాజశేఖర రెడ్డి కొడుకు కదా, రాజశేఖర రెడ్డి చనిపోయిన దగ్గర నుంచి అడుగుతున్నాడు, ఓడించాం, ఈసారి ఒక ఛాన్స్ ఇద్దామని అనుకుని ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చిన తర్వాత మన విద్యాసాగర్ గారు మాట్లాడినా, అంకమరావు గారు మాట్లాడినా, మీరు నేను మాట్లాడినా అందరూ కూడా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత ఇంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే చాలా ప్రమాదం, మళ్ళా రాష్ట్రం అంతా దెబ్బతినింది, దీన్ని సరిదిద్దుకోవాలి అనుకుంటే గ్యారంటీగా ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు ఇంక్లూడింగ్ లోక్సత్తాతో సహా అంతా కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. అయితే ఇంత భయంకరమైన వ్యక్తి ఇంకా బుసలు కొడుతున్నాడు, ఇన్ని కేసులుండి, ఇన్ని కోట్లాది రూపాయలు ఈడీ కేసులుండి, అనేక రకాల నేర చరిత్రన్న వ్యక్తి తిరుగుతున్నాడంటే మేధని ఈయన వెనకాతల అప్పన్న హస్తిస్తున్నటువంటి వాళ్ళు కేంద్రంలో ఉన్నారన్నది జనం చెప్పుకుంటున్నటువంటి మాట. అది లేకపోతే ఒక నేరస్తుడు ఇంకా ఎలా కొనసాగుతాడు, రాజకీయాల్లో ఎలా తిరుగుతాడు? ఒక సామాన్యుడిని ఒక 100 రూపాయలు ఒక బ్యాంకులో పొరపాటు చేస్తే తీసుకెళ్లి చెత్త కొట్టేస్తున్నారు, లేక తప్పు చేస్తే చెత్త కొట్టేస్తున్నారు. మరి ఈడీలు, పీడీలు, సీడీలు ఏం చేస్తున్నట్టు? ఈ కేసులు ఎన్నాళ్ళు బెయిల్లో ఉంటాడా అంటే ఎవరు ఈయన మద్దతు ఇస్తున్నారు? ఏ రాజకీయ పార్టీ హస్తంతో తిరుగుతున్నారు అంటే గ్యారంటీగా కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేస్తుందని క్లియర్ గా కనిపిస్తుంది కదా. కాబట్టి కదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడగలుగుతున్నాడు. అంతేకాకుండా రాష్ట్ర రాజకీయాల్లో అతనికి ప్రజాబలం ఉందని కేంద్రంలో పెద్దలు నమ్ముతున్నారని మీ ఉద్దేశం? 2 రకాల బలాలు ఉన్నాయి ఆయనకి.
ఒకటేంటంటే ఈ ఓటింగ్ శాతంతో పాటు ఆయన ప్రతి చోట తెలుగుదేశంతో పాటు సమానంగా పార్లమెంట్ లో లేకపోతే రాజ్యసభలో మద్దతు ఇస్తున్నాడు. అంతేకాకుండా మద్దతు అంటే అదే కదా, ప్రజాబలం ఉంటే ఎంపీలు ప్రజాప్రతినిధులు అవుతారు, మద్దతు ఇస్తారు. అదర్వైజ్ ఎందుకు అంతే కదా. పట్టించుకుంటారు? ఇప్పుడు మీకు పరిమళత్వానికి ఎలా ఇచ్చారు రాజ్యసభ? మరి ఎందుకు ఇవ్వగలిగారు? మరి ఆయన ఆ రోజు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు రిలయన్స్ నుంచి ఇదంతా జరిగిందని చెప్పి గొడవ చేశారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి కుక్కిరి పేర్లా పడుంటాడనే బీజేపీ వాళ్ళు ఆడిస్తున్నటువంటి నాటకమే. కాకపోతే చంద్రబాబు నాయుడు ఈ అభివృద్ధి చేయాలి కాబట్టి అభివృద్ధి వైపు వెళ్దాం, ఈ అరాచకం కోసం కాదు కదా అని అనుకునేది. ఇప్పుడు విద్యాసాగర్ గారు మాట్లాడినా, అంకమరావు గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కేంద్ర ప్రభుత్వం చల్లని ఆశీస్సులతో చిక్కగా జగన్మోహన్ రెడ్డి ఇంకా చక్కగా జనం తిరుగుతున్నాడు అన్నది ఇది. బట్ ఎండ్ ఆఫ్ ది ఏంటంటే, ఎండ్ ఆఫ్ ది డే బాబీ గారు, మనం 2024లో విట్నెస్ చేసింది ఏంటంటే, ప్రజా కోర్టులో ఎవరికైనా శిక్ష పడాల్సిందే. మిగతా చోట ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకోవచ్చు, అదృశ్య హస్తాలు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. బట్ సో మీరు అన్నదాని ప్రకారం, అంకమరావు గారు యాంటిసిపేట్ చేసిన దాని ప్రకారం, నేను కూడా యాంటిసిపేట్ చేస్తున్న దాని ప్రకారం ఇతని పందా ఇలాగే కొనసాగుతుంది టిల్ ద డే మళ్ళీ ఎలక్షన్ లో ప్రజా కోర్టులో అతను నిలబడే వరకు బోన్ లో. అంతేనా? లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ బాబ్జీ గారు, అంకమరావు గారు, విద్యాసాగర్ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.